హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఉండే ప్లమ్ బ్లౌసమ్ ఎలా వేయాలో నేర్పిస్తాను. ఏమిటి ఈజీ అంటున్నారు? ఈవిడ చేసే వీడియోలు అన్నీ ఈజీ అనే అంటారు, చాలా కష్టం అని అనుకుంటున్నారా? లేదండి, నా ఎక్స్పీరియన్స్తో నేను ఎంతో ఈజీగా ఎలా చెయ్యొచ్చు అని ఆలోచించి సింప్లిఫై చేసి మీకు చెప్తున్నాను. ప్రతి వీడియో కూడా ఇలాగే చేస్తున్నాను, మీకు చాలా బాగా రావాలని, నేర్చుకోవాలని. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కదా. అందుకు మరి ఎలా చెయ్యాలో చూసేద్దామా? రండి. ఇందుకోసం ఈ కలర్స్ అన్నీ కావాలి. ఫస్ట్ అంటే మనకి వైట్, తర్వాత బ్లాక్, శాప్ గ్రీన్, మీ తర్వాత వ్యాండికీ బ్రౌను, డార్క్ బ్రౌను, స్కార్లెట్ రెడ్, లెమన్ ఎల్లో, మీడియం, ఈ కలర్స్ తీసుకున్నాను. బ్రష్లు చూడండి, యాంగులర్ బ్రష్ 22 నెంబర్, ఈ నెంబర్ బ్రష్ తీసుకున్నాను. మీరు ఫ్లాట్ బ్రష్తో కూడా చెయ్యొచ్చు, అయితే చూపిద్దామని యాంగులర్ బ్రష్ తీసుకున్నాను. 0, తర్వాత ఒక లైనర్ బ్రష్, ఇవి చాలు. ఒక పెన్సిల్తో జస్ట్ మనం ఒక స్టెమ్ గీసుకుందాం. స్టెమ్ ఎలా వస్తుందో మనం ఐడియా కోసం గీసుకుంటే చాలు. ఆ తర్వాత ఫ్లవర్స్ అవి మనమే వేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాగ మెయిన్ స్టెమ్ గీసిన తర్వాత దాని పక్క నుంచి బ్రాంచెస్, అంటే మీకు నాకు ఐడియా కోసం చేస్తున్నాను, మీకు కనపడుతుందో లేదో తెలీదు, చూడండి. పెయింట్ చేసినప్పుడు మీకు ఆ స్టెమ్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ఈ యాంగులర్ బ్రష్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తున్నాను, ఇలాగా మీడియం ప్లస్ వాటర్ కలిపిన దాంట్లో ముంచాను. ఈక్వల్ రేషియో మీడియం ప్లస్ వాటర్. తర్వాత డార్క్ బ్రౌను, వ్యాండికీ బ్రౌన్లోని డిప్ చేశాను. కలర్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను, చూడండి, స్టార్టింగ్ నుంచి అంటే కొమ్మ పై నుంచి చేస్తున్నాను. ఈ యాంగిల్ ఉంది కదా, ఆ యాంగిల్ని అలాగ డిప్ చేసి అంటే అలాగ డ్రాగ్ చేస్తున్నాను. అంటే కొమ్మ నాకు ఎలా కావాలనుకున్నానో అలాగా నేను వేస్తున్నాను. చూడండి, అంటే మనం వేసే కొమ్మ చూసారా, వేస్తూ ఉంటేనే మనకి షేడ్స్ వచ్చేసాయి. ఆ షేడ్స్తో వస్తుంది ఇలా వేసుకుంటే. అంటే ఆ బ్రాడ్నెస్లో మనకి 2 డిఫరెంట్ షేడ్స్ కూడా వచ్చేసాయి. ఇలాగా సైడ్ స్టెమ్స్ మనం వేసేసుకుందాం. స్టెమ్ మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఎలాగైనా వెయ్యొచ్చండి, ఇలాగే వెయ్యాలని ఏం రూల్ లేదు. కాకపోతే కింద నుంచి ఇలా పైకి ఒక కొమ్మ వెళ్ళింది అన్నట్టుగా చూపించాను. అయితే నేను వెయ్యడం పైనుంచి వేశాను, అంటే పైనుంచి కిందకి రావడం కాదు, కొమ్మ కింద నుంచి పైకే ఉంది, కాకపోతే నేను అలా వేశాను. మీరు కింద నుంచే పైకి వెయ్యొచ్చు, మీ కన్వీనియంట్గా మీరు ఎలా వేయాలనుకుంటే అలాగే వేయచ్చు. ఇలాగ మీరు వేశారనుకోండి, నీట్గా చక్కగా వచ్చేస్తుంది. ఒకే బ్రష్తో చూసారా, దాంతోనే నేను సన్న బ్రాంచెస్ కూడా ఎలా వేస్తున్నానో అలాగే మీరు వేసేసుకోండి. ఇప్పుడు చూసారా, ఆ షేడ్ ఉన్న వైపు కూడా మనం ఆ స్టెమ్ ఎలా ఉంది ఆ షేప్ని ఇంకొంచెం ఇస్తున్నాం డార్క్ బ్రౌన్తో. ఇలా వేసేస్తే చక్కగా చాలా బాగా వస్తుంది. మన సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి, ఇన్ని రకాల బ్రాంచులు, సన్న బ్రాంచెస్, కొంచెం బ్రాడ్గా ఉన్నవి, ఇవన్నీ కూడా వేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాను, ఒక ప్లేట్లో వైట్, స్కార్లెట్ రెడ్, ఈ 2 కలర్లు తీసుకున్నాను. చేతికి మీరు ఈ బొటన వేలైనా వాడచ్చు, థంబ్ ఫింగర్ అయినా, లేకపోతే ఈ చూపుడు వేలైనా, ఏ ఫింగర్తో అన్నా చెయ్యొచ్చు. ఆ ఫింగర్ నేను ఈ చూపుడు వేలుతో చేస్తున్నాను. ఆ వేలుతో మీరేం చేస్తున్నాను, కలర్ని డిప్ చేస్తున్నాను. చూసారా, ఇట్లాగా వైట్ తీసుకున్నాను, తర్వాత కొంచెం మనం స్కార్లెట్ రెడ్ తీసుకున్నాను. దాంతో మనం వేస్తుంటే ఆటోమేటిక్గా కలిసిపోయింది. చూసారా,
టూ కలర్స్ కలిసిపోతూ చక్కగా వచ్చేస్తుంది. జస్ట్ ఇట్లా ట్యాప్ చేసినట్టుగా మీరు అరేంజ్ చేస్తే చాలు. అంటే ఇది ఓన్లీ స్టెమ్ ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటాయి, లీవ్స్ ఏమీ ఉండవు. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వింటర్ ఆటమ్ మధ్యలో వస్తుంది కాబట్టి మీకు ఆకులన్నీ రాలిపోతాయి, ఓన్లీ ఫ్లవర్సే. ఎంత అందంగా కనిపిస్తుందో. అందుకే ఎక్కువగా మీరు ఫ్లవర్స్ వేసేయడమే. మీరు ఎక్కువ వైట్ తీసుకొని కొంచెం స్కార్లెట్ రెడ్ తీసుకుంటే లైట్ రెడ్ కలర్ వస్తుంది. చూసారా, లైట్ కలర్. ఆ కలర్ ఎంత బాగుందో. అలాగా అంటే అన్ని కలర్స్ కూడా మనం వేయచ్చు. అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టు అనమాట. ఒకే కలర్లో డిఫరెంట్ షేడ్స్ వచ్చినట్టుగా వేయచ్చు. థిక్గా స్కార్లెట్ రెడ్ తీసుకుంటే థిక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినట్టు, ఇంకా వైట్. ఇలాగా మీరు మొత్తం చాలా థిక్గా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. 5 పెటల్స్ ఒక ఫ్లవర్ కింద. చూసారా ఎలా ఫుల్గా వేసేసానో? అలాగ మీరు కూడా వేసేసేయండి. వేసిన తర్వాత సెంటర్లో సాప్ గ్రీన్ ప్లస్ లెమన్ ఎల్లో ఈ 2 కలర్లు కలిపి ఒక డాట్ పెట్టండి. ఫ్లవర్ ఫుల్ అయినట్టుగా వచ్చింది కదా. అంటే 5 పెటల్స్ ఉన్న దగ్గర మీరు ఇట్లా డాట్స్ పెడితే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు బ్లాక్తో పాలెన్ వేయాలి. పాలెన్ స్టెమ్స్, పాలెన్ థిక్ పాలెన్ వేయాలి థిక్గా. అందుకని అంటే స్టెమ్స్ మనం తక్కువ వేసినా పాలెన్ మాత్రం డాట్స్ ఎక్కువగా పెట్టండి. మీకు అప్పుడు అందంగా బాగా కనపడుతుంది. 3 పెటల్స్ ఉన్న వాటికి కూడా మనం పాలెన్ వేస్తే 2 పెటల్స్ ఇంకొక సైడ్ ఉన్నట్టు ఫీల్ వస్తుంది. అది కూడా అబ్జర్వ్ చేయండి. ఇలాగా ఈచ్ 5 పెటల్ ఫ్లవర్స్లోని 3 పెటల్ ఫ్లవర్స్లోని మనం పాలెన్ వేసేద్దాం. చూసారా ఎంత బాగుందో? మీరు ఈ స్టెమ్ని చక్కగా శారీస్ మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, టీషర్ట్స్ మీద వేసుకోవచ్చు, వేటి మీదైనా వేయచ్చు. ఎంతో అందంగా కనిపిస్తుంది. మీరు చక్కగా వేసుకుంటారు కదా. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక మూన్ కూడా వేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అందుకే ఒక రౌండ్ ఇలాగ పేపర్ని కట్ చేసుకొని పెట్టి స్పాంజ్ వైట్లో ముంచి డిప్ చేసి దాన్ని డ్యాబ్ చేస్తున్నాను. డ్యాబ్ చేస్తే మనకి చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది. అందులోనే కొంచెం బ్లాక్ డిప్ చేసి వేస్తే చిన్న డార్క్ షేడ్ కూడా వస్తుంది. చందమామలో చిన్న షేడ్ కూడా ఉంటుంది కదా, అలాగా తెలిసింది కదా. ఇప్పుడు ఆ మూన్ మీద నుంచి కూడా మనం ఒక 2 బ్రాంచెస్ వేసామనుకోండి, మనకి ఎంత బాగుంటుందో కదా. దూరంగా ఎక్కడో మూన్ ఉంది, ముందు మనకి చెట్టు ఉంది అని చెప్పి బాగుంది కదా. ట్రై చేస్తారు కదా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.